అండి ఈ మధ్య మన ఛానల్లో ఈ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ట్యుటోరియల్స్ గురించి చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఈ రోజు నుంచి చేద్దాము, ఒకటి చెప్తాను. అయితే ఈ వీడియో కూడా అందులో ఒక భాగమే. ఇది మీరు చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఈ తెలుగు టైపింగ్ ఏ విధంగా మనం టైప్ చేయాలి, మనకి ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ అసలు రావటం లేదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే కొంతమంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. అంటే డిటిపి చేసేవాళ్ళు కానీ ఫోటోషాప్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే అనుస్క్రిప్ట్ అనేది వాడుతూ ఉంటారు. అదొక సాఫ్ట్వేర్, తెలుగు టైపింగ్ సాఫ్ట్వేర్ అనమాట. అందులో యాపిల్ కీబోర్డ్ అనేది ఉంటుంది. అది బాగా అలవాటు ఉండి వస్తే చాలా మంచిది. కాకపోతే అది నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఇంచుమించు ఒక 2 months 3 months అబోవే పడుతుంది అనమాట ఆ కీబోర్డ్ అనేది నేర్చుకోవడానికి. అయితే ఈరోజు మీకు సింపుల్గా మన తెలుగు టైపింగ్ ఏ విధంగా నేర్చుకోవాలనేది చెప్తాను. అయితే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చేలాగనమాట. అంటే మనం జస్ట్ ఏదైనా వాట్సాప్లో అవి మనం చేసుకుంటాం కదా, చాటింగ్ చేసుకుంటాం కదా, అంటే ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి చెప్పడం కోసం మనం ఇంగ్లీష్లో టైప్ చేసి పంపిస్తాం. అది తెలుగులో మనకి ట్రాన్స్లేట్ అయ్యి మనకి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇందులోని కూడా అదే విధంగా మీకు చూపిస్తాను ఈరోజు. అయితే ఈ మధ్య తెలుగు భాష అనేది చాలా వెనకబడిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అవసరమే, మన అవసరానికి ఇంగ్లీష్ అనేది అవసరమే. కాకపోతే తెలుగు నేర్చుకోకపోతే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం అనమాట. అది మాత్రం గ్యారెంటీ. కాకపోతే ఏంటంటే ఈ ఒత్తులు కానీ, అంటే చాలామంది నాకు ఈ మెసేజ్లు అనేది పంపిస్తూ ఉంటారు తెలుగులోని. తెలుగు టైపింగ్ చేసేటప్పుడు ఆ ఒత్తులు, తర్వాత ఈ కొమ్ములు ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఇవి చాలా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అవి మనం తెలుగు అనేది బాగా నేర్చుకుంటే, అంటే గుడింతాలు, అలు, ఈలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అమ్మహ వరకును. ఇవన్నీ కరెక్ట్గా ఫస్ట్ మనం నేర్చుకుని ఉండుంటే తెలుగు ఏ విధంగా పర్ఫెక్ట్గా మనం రాయగలం అనేది మాకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా మీ షాప్కి వస్తారు, మీ షాప్కి వచ్చి ఏదైనా ఒక లెటర్ టైప్ చేయమన్నారు అనుకోండి, ఎలా తయారు చేస్తారు అంటే వాళ్ళు డైరెక్ట్గా ఒక పెన్ మీద పేపర్ మీద రాసి ఇచ్చేస్తే ఒకవేళ తెలుగు టైపింగ్ వచ్చిన వాళ్ళకి అదే విధంగా టైప్ చేసేస్తారు. కానీ పక్కన కూర్చొని అతను చెప్పాడు అనుకోండి, అతను చెప్తూ ఉంటే మనం టైప్ చేస్తూ ఉంటే అక్కడ కరెక్ట్గా మనం తెలుగు అనేది కరెక్ట్గా ఉండాలి కదా. అక్కడ ఉన్న ఒత్తిళ్ళు కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా మనం టైప్ అయితే చేయాలన్నమాట. అయితే ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనమాట. అలాగే మైక్రోసాఫ్ట్ ఇండిక్ టూల్స్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఈ 2 వాడి కూడా మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే మనకు తెలుగులో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. తెలుగులో అయితే వస్తుంది. మీరు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను కదా. తర్వాత ఇందులో ఫాంట్స్ ఎలాగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఫాంట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ స్టైల్స్ ఎలా మార్చాలి, తర్వాత ఏ విధంగా టైప్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ కూడా ఇచ్చాను. ఆ ఫాంట్స్ లింకు, తర్వాత ఈ గూగుల్ తాలూకు ఇన్పుట్స్ చిన్న సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ని కూడా మనం నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట, అది గూగుల్ వాళ్ళు ఇచ్చింది. అయితే ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది మనం ప్రతి సాఫ్ట్వేర్లోనూ కూడా ఉపయోగించవచ్చు. పేజీ మేకర్, ఫోటోషాప్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా ఉపయోగించవచ్చు. కానీ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అయితే అయి ఉండాలన్నమాట. ఫోటోషాప్ 7.0 ఉంది, అందులో అయితే మనకి వర్క్ అవ్వదు. అదే సీసీలో అయితే వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఎంఎస్ ఆఫీస్లో మనకి ఓల్డ్ వెర్షన్ అయినా లేటెస్ట్ వెర్షన్ అయినా సరే మనకైతే తీసుకోవచ్చు. అయితే మనం తెలుగు కరెక్ట్గా రాయడం, కరెక్ట్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు టైప్ చేయలేరండి తెలుగు టైపింగ్ అయితే మాత్రం. చాలా కావాలంటే చూడండి, ఇంగ్లీష్ ఎవరైనా టైప్ చేసేస్తారు, కానీ తెలుగు ఎంత మనం టైప్ చేసినా ఏదో ఒక మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక లెటర్ ప్యాడ్ మీరు తయారు చేయండి, అందులో ఏదో ఒక మిస్టేక్ అయితే ఉంటుంది అనమాట. అంత కరెక్ట్గా అయితే మనం నేర్చుకోవాలి. బట్ నేర్చుకోండి. అసలు ముందు తెలుగు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చదవాలనేది మనం అయితే నేర్చుకోవాలి ఫస్ట్. వాళ్ళ దగ్గర నుంచి బండీరా వరకు. బండీరా అంటే చాలామందికి తెలియదు అనమాట. యారలావాలో వస్తుంది, యాగుడంతంలో కూడా వస్తుంది అనమాట. అలాగే కాగుడంతం, నకార్పులు, లకార్పులు ఇలాంటివన్నీ కూడా అవన్నీ గుడింతలు. అవన్నీ వస్తేనే మనకి తెలుగు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈరోజు మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. ఇక ముందు తెలుగు టైపింగ్ మాకు రాదు అనకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూసి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. విన్రేర్ అనే సాఫ్ట్వేర్ని అయితే మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు గూగుల్లో విన్రేర్ అని చెప్పేసి టైప్ చేయండి. 64 బిట్ 32 బిట్ 2 ఉంటాయి. మీరు ఏదైతే అది మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుద్ది అనమాట. నాకు డౌన్లోడ్ అయిన ఫైల్ ఇదండి. జస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఏంటి జస్ట్ ఎక్స్టెన్షన్ కోసం అయితే మనం వాడతాం అనమాట. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి.
తర్వాత ఇన్స్టాల్, తర్వాత ఇవన్నీ కూడా ఏం కదిపించొద్దు, నెక్స్ట్ ఓకే చేయండి, తర్వాత డన్ అని చెప్పేసి క్లిక్ చేయండి, అంతే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. తర్వాత మళ్ళీ మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఈఎక్సీ డౌన్లోడ్ అని చెప్పేసి కొట్టండి. మీకు ఇక్కడ డౌన్లో ఇక్కడ చూడండి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, జస్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్గా లింక్ ఇస్తాను మీకు, ఆ లింక్ ద్వారా మీరు అయితే క్లిక్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఈ ఫైల్ డౌన్లోడ్ ఎనీవే అని చెప్పేసి అయితే వస్తుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇంకొకటి కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, అదేంటంటే మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి టైప్ చేయండి, మైక్రోసాఫ్ట్ ఇండిక్ టూల్ అని చెప్పేసి దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ మీరు గూగుల్లో ఫస్ట్ లింక్ అయితే వస్తుంది కదా, దీని లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇందులో చాలా లాంగ్వేజ్ అయితే వస్తాయి అనమాట. అయితే మనకు కావాల్సిన తెలుగు కదా, ఇందులో తెలుగు అని చెప్పేసి ఉంటుంది, డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ఫైల్ని కూడా మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకటి గూగుల్ ఇన్పుట్ టూల్స్, రెండోది మైక్రోసాఫ్ట్ అనమాట ఇండిక్ టూల్స్, ఈ రెండు కూడా చూడండి డౌన్లోడ్ అయిన ఫైల్స్ ఈ విధంగా అయితే కనిపిస్తాయి. జస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి క్లిక్ చేయండి, తర్వాత ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఫినిష్ అని చెప్పేసి వస్తుంది, క్లిక్ చేయండి. చూడండి ఇది ఇన్స్టాల్ చేయగానే మనకి ఇక్కడ టాస్క్ బార్లో కిందని తెలుగు అండ్ ఇంగ్లీషు రెండు కూడా ఈ కీబోర్డ్ అయితే మనకు ఓపెన్ అయ్యాయి అనమాట. ఈ విధంగా మనకు రావాలి. నెక్స్ట్ రెండోది కూడా ఇన్స్టాల్ చేసుకోండి, దీన్ని ఓపెన్ చేయండి. విన్రారో ఎందుకు ఇన్స్టాల్ చేసుకోమని అంటే ఎక్స్టెన్షన్ కోసం అనమాట. ఇక్కడ తెలుగు ఈఎక్సీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఇలాగా చేస్తే మళ్ళీ ఎస్ అని చెప్పేసి వస్తుంది, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటి మీద కూడా మీరు ఇలాగా టిక్ చేసుకోండి ఈ రేడియో బటన్లో. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి, తర్వాత ఐ యాక్సెప్ట్, మళ్ళీ ఇన్స్టాల్, తర్వాత క్లోజ్ చేయండి. నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ కూడా వచ్చాయి కదా మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్డ్ ఓపెన్ చేసి ఒకసారి టైప్ చేద్దాం. నేనైతే స్టార్ట్కి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్ యాప్స్, నెక్స్ట్ నాకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్కడుంది, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో జస్ట్ నేను వర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అయితే మీరు ఇక్కడ చేయవలసింది తెలుగు టైపింగ్ అయితే రావాలి కదా మనకి. ఇక్కడ కొద్దిగా ఫాంట్ సైజ్ అయితే పెంచుతున్నాను. అయితే ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని తెలుగులోకి అయితే మార్చుకోండి. మౌస్తో కాకుండా కీబోర్డ్లో కూడా మీరు అయితే మార్చుకోవచ్చు. జస్ట్ ఆల్ట్ షిఫ్ట్ ఇలా పట్టుకుంటే మీకైతే ఇక్కడ మారుతూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ కొడుతూ ఉంటే ఇక్కడైతే మీ కీబోర్డ్ అనేది మారుతూ ఉంటుంది. తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు. నేనైతే తెలుగు పెట్టాను. జస్ట్ నేను నా పేరు అయితే టైప్ చేస్తున్నానండి, వంశీ అని చెప్పేసి. మనం టైప్ చేయగానే కిందన మీకు కొన్ని వర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, ఇందులో మీరు ఏది కరెక్ట్ అయితే అది ఇలా క్లిక్ చేసుకుంటే వస్తాయి అనమాట. అయితే మీరు ఇక్కడ చూడవచ్చు మనకి కరెక్ట్గా రావట్లేదు. అయితే నేను టైప్ చేశాను కానీ మనకి కరెక్ట్గా అయితే రావట్లేదు అనమాట. ఈ ఒత్తులు కానీ తర్వాత ఈ స్పెల్లింగ్ లెటర్ కానీ ఇవన్నీ కూడా రాంగ్గా వస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం గూగుల్ తెలుగు ఫాంట్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మీరు ఒకసారి గూగుల్లోకి అయితే రండి. ఒకసారి గూగుల్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత తెలుగు ఫాంట్స్ .net అని చెప్పేసి ఉంది కదా, ఈ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరైతే ఇక్కడ మీకు తెలుగు సంబంధించిన అన్ని ఫాంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏది కావాలంటే అది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దాని ఫాంట్ తాలూకా నేమ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మనకి ఆ ఫాంట్ డౌన్లోడ్ అవుద్ది అనమాట. డౌన్లోడ్ ఫాంట్ చూడండి, ఇందులో ఏది కావాలంటే అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ డౌన్లోడ్, ఇందులో చాలా పేజెస్ అయితే ఉంటాయి. ఆ పేజీలో మీరు జస్ట్ క్లిక్ చేసుకొని మీకు ఏది కావాలంటే ఏది నచ్చితే అది మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి నాకు డౌన్లోడ్ అయితే అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఇంకా మీరు ఏది కావాలంటే అది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫాంట్ ఏదో బాగున్నట్టుంది కదా, ఇది కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇది చూడండి ఫాంట్, ఇది కూడా కొద్దిగా బాగుంది, ఇది కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. జస్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి కొట్టగానే ఇక్కడ డౌన్లోడ్ ఫాంట్ అని చెప్పేసి వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట మనకి. దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది ఆ ఫాంట్ అనేది. ఓకేనా, తర్వాత కొద్దిగా కిందకి రండి. ఇంకా ఏమైనా బాగున్నాయో చూద్దాం. ఇది ఒకటి, నెక్స్ట్ ఇది కూడా మొత్తం అలాగా ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మీకు చూపించడం కోసం జస్ట్ నేను ఒక 4 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేశాను అనమాట. మీకు ఇంకా కావాల్సితే అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫాంట్స్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేసి ఈ ఫాంట్ ఉంది కదా, జస్ట్ దీని మీద మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అంతే, ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట.
దీన్ని కూడా మొత్తం క్లోజ్ చేయండి. అలాగే రెండో ఫాంట్ని కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇన్స్టాల్, దీన్ని కూడా మొత్తం క్లోజ్ చేద్దాం. మళ్ళీ మూడోది కూడా నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇది కూడా ఇన్స్టాల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అయితే ఇప్పుడు నేను మళ్ళీ వర్డ్ అనేది ఓపెన్ చేశాను. నేను ఇక్కడ కీబోర్డ్ కూడా మార్చుకుంటాను, నాకు ఇంగ్లీష్లో ఉంది కదా, తెలుగులో పెట్టాను. పెట్టి ఇప్పుడు నేనైతే టైప్ చేస్తానండి. జస్ట్ నా పేరు అయితే టైప్ చేస్తున్నాను, వంశీ అని చెప్పేసి. ఇక్కడ నాకు వచ్చింది కదా, మళ్ళీ సేమ్ అలాగే వచ్చింది కదా. కొద్దిగా సైజ్ అయితే పెంచాను. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో తెలుగు ఫాంట్స్ అయితే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఇవి ఇందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాని మీద జస్ట్ మీరు ఇలా మౌస్ పెట్టి క్లిక్ చేస్తే చాలు, వచ్చేస్తాయి. ఇది చూడండి ఇలా వచ్చిందనమాట. అలాగే ఫాంట్స్ అన్నీ, ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మీరు డౌన్లోడ్ చేసిన స్టైల్స్లో మీరు ఏది కావాలంటే అది అయితే మీరు పెట్టుకోవచ్చు. చూడండి ఇది ఒక స్టైల్ అనమాట, మళ్ళీ ఇది ఒక స్టైలు. ఈ విధంగా అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ నేను ఈ స్టైల్ని అయితే ఎంచుకొని జస్ట్ నేనైతే టైప్ చేసేస్తూ ఉంటాను మొత్తం. ఫర్ సపోజ్ మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అనడానికి మీరు ఎలా టైప్ చేస్తారు, జస్ట్ MEERU, మీరు ఎక్కడ, EKKADA, ఎక్కడ ఉన్నారు అంటే UNNARU అని చెప్పేసి టైప్ చేస్తారు కదా. మనకు చూడండి ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా తెలుగు టైపింగ్ అనేది మనం ఇంగ్లీష్లో కొడితే తెలుగులో మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అంటే అన్స్క్రిప్ట్ రాని వాళ్ళు, యాపిల్ కీబోర్డు రాని వారు ఈ విధంగా గూగుల్ ఇన్పుట్ టూల్స్ అయితే ఉపయోగించి మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్లో కొడితే తెలుగులో తర్జుమా అయ్యేలాగా మనకి ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. మీరు కావాలంటే ఈ ఫాంట్స్ని జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని మీరైతే మార్చుకోవచ్చు. ఏ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్ అయితే మరి మార్చుకోవచ్చు అనమాట. జస్ట్ ఫోటోషాప్లో అయితే రాదండి, ఫోటోషాప్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఒక డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను, తీసుకొని ఓకే చేశాను. జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేసి ఇదే తెలుగు ఫాంట్లో నేను టైప్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో అయితే రాదనమాట. చూడండి మనకి క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అది మీకు ఫోటోషాప్లో రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఫోటోషాప్ CCలో అయితే వస్తుంది. ఇది 7.0 వెర్షన్ అనమాట ఫోటోషాపు, కాబట్టి రాదు. CCలో అయితే వస్తుంది, మీకేం ప్రాబ్లం లేదు. చూడండి నేను ఇంకొక వర్డ్ అయితే నేను టైప్ చేసి మీకు చూపిస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి టైప్ చేసామనుకోండి, SUBSCRIBE సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి కొట్టామనుకోండి. జస్ట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు తెలుగు టైపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాలంటే మీరు తర్వాత ప్రింట్ తీసుకోవచ్చు. Ctrl+P అని చెప్పేసి కొట్టారనుకోండి, మీకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది. మనం వర్డ్లో ఏదైనా తెలుగు టైపింగ్ లెటర్ టైప్ చేయాలన్నా, ఏదైనా నోటరీ టైప్ చేయాలన్నా, ఏదైనా మ్యాటర్ బయోడేటాలు కానీ, రెజ్యూమ్, ఇలాంటివన్నీ కూడా మనం చాలా ఈజీగా తెలుగులో అయితే టైప్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే లెటర్ అనమాట.